ఇక తెలంగాణలో చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ రంగం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ టెస్కో ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. చేనేతను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యంతో పాటు ఓట్ల కోసం చూపించిన వివక్ష నేతన్నల పాలిట శాపంగా మారింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలకు పైగా చేనేత వస్త్ర నిల్వలు మాస్టర్ వీవర్స్, చేనేత సహకార సంఘాల వద్ద పేరుకుపోయాయి. అంతేకాకుండా కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో టెస్కో సంస్థ కొనుగోళ్లు నిలిపివేసింది. దీంతో తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఓట్ల రాజకీయంతో చేనేతకు ఆధారం తెగుతోంది. బీఆర్ఎస్ హయాంలో చేనేత రంగానికి నేతన్నలకు జరిగిన అన్యాయంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలుగులోకి తెచ్చింది. నేతన్నలకు అండగా నిలిచింది. ఇక చేనేతకు చేయేత నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఆయా నాయకులు ఆ ప్రభుత్వాలు స్పందించే ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం స్పందన కూడా మనం చూసాం. ఇక పూర్తిగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుతో తెలంగాణలో చేనేత కుంగిపోయిన పరిస్థితి కూడా ప్రస్తుతం కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, ఓవర్ టు యు. విజయచంద్రిక, మొత్తానికి నేతన్నల కార్మికుల సమస్యలపైన, సహకార సొసైటీలకు సంబంధించిన అంశాలపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై తెలంగాణ సర్కార్ స్పందించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేనేత పునరుజ్జీవనానికి ప్రజాప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఆయన హామీ ఇస్తూ ఈ జాతీయ చేనేత సహకారానికి సంబంధించిన శుభాకాంక్షలు కూడా నేతన్నలకు చెప్పటంతో ఆ నేతన్నల చేనేత కార్మికుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, ఎందుకంటే గత ప్రభుత్వంలో కేవలం బతుకమ్మ చీరల పేరు చెప్పి ఆ నేత కార్మికులను, చేనేతలను అక్కడి వరకు మాత్రమే పరిమితం చేసింది. కేవలం బతుకమ్మ చీరలు మాత్రమే నేత కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టలేదు అన్న అనేక అంశాలతో పాటు మిగతా చాలా వస్త్రం, ఎందుకంటే 1-2 కోట్లది కాదు, 100 కోట్లకు విలువైన వస్త్రం అంతా కూడా గోదాముల్లో మూలిగిపోయిన విషయాన్ని కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే కొంతమంది బీఆర్ఎస్ నేతల చేతుల్లో మాత్రమే ఈ సహకార సొసైటీలు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, కాంట్రాక్టులు కానీ వెళ్ళాయని అనేక అంశాల మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ అటు చేనేత కార్మికులను ఆదుకోవడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలపైన వెలుగు తీస్తుందని కూడా స్వయంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి నేత కార్మికులు కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా విలువైన వస్త్రం, ఎందుకంటే టెస్కో ఆధ్వర్యంలో సేకరించిన ఈ ఆర్డర్ ఇచ్చిన ఈ వస్త్రాలన్నీ కూడా గోదాముల్లో మునిగిపోయాయి, చినిగిపోయాయి, వర్షానికి తడిసిపోయాయి. ఎందుకంటే అటు హాస్టల్స్కి బెడ్షీట్లకు కానీ, లేకపోతే హాస్పిటల్స్కి సంబంధించిన బెడ్షీట్లకు కానీ, లేకపోతే అనేక రకాలుగా ఈ వస్త్రాన్ని ఉపయోగించాల్సి ఉండేది. కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఆ వస్త్రాలను కూడా కేవలం గోదాముల్లోనే మునిగిపోయేటట్టు చేసింది. దానికి సంబంధించిన నిధులు కూడా ఆయా కాంట్రాక్టులకు లేకపోతే బీఆర్ఎస్ నేతలకు వచ్చాయే తప్ప అసలైన నేత కార్మికులకు ఎలాంటి ఉపాధి కానీ లేకపోతే లబ్ధి కానీ జరగలేదు అన్న అనేక అంశాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఆధారాలతో సహా, వీడియోలతో సహా వాటిని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రజా సర్కార్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అనేక అంశాల మీద రివ్యూ చేసి చేనేత కార్మికులకు ఎలాంటి అంశాల్లో ఎట్లా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే అనేక అంశాల మీద సమీక్ష నిర్వహించింది. కొద్దిసేపటి క్రితమే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ చేనేత పునరుజ్జీవనానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందంటూ కూడా ఆ ఎక్స్లో పోస్ట్ చేయడంతో నేతన్న కార్మికుల్లో ఆనందం అయితే వెల్లువిరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ సిరిసిల్లకు సంబంధించిన నేత కార్మికులు ఒకటే కోరుకుంటున్నారు, గత ప్రభుత్వ హయాంలో
పూర్తిగా కొంతమంది చేతుల్లోకే వెళ్ళిన ఈ డబ్బులను లేకపోతే అక్రమాలపైన ఆ చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ప్రజాప్రభుత్వంలో తమకు పూర్తి స్థాయిలో పునర్జీవనం కలిగించేలా ఉపాధి చూపించాలని గత ప్రభుత్వం కేవలం బతుకమ్మ చీరల పేరుతో ఇతర గతంలో అనేక ఆర్డర్స్ వచ్చేవి. కానీ బతుకమ్మ చీరల ఆర్డర్ తీసుకున్న తర్వాత ప్రైవేట్ ఆర్డర్స్ తగ్గిపోయాయి. కేవలం బతుకమ్మ చీరలు ఉన్నప్పుడు మాత్రమే కొద్దో గొప్ప ఉపాధి ఉంటుంది, ఆ తర్వాత మాత్రం ఉండటం లేదని నేత కార్మికులు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆర్డర్స్తో పాటు ఏడాది పాటు ఉపాధి ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశాలపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేక విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. చేనేతకు చేయూత అందించడాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన ప్రయత్నాన్ని ఇటు నేత కార్మికులు సిరిసిల్లలో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. విజయ చంద్రిక.